కరెన్సీ కట్టలను తరలిస్తున్న మిలిటరీ కార్గో విమానం నడ్డి రోడ్డుపై కుప్పకూలి అగ్నిగోళంలా మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం నుంచి కూలిన విమానం హైవేపై దూసుకెళ్లి వాహనాలను ఢీకొట్టడంతో భయానక దృశ్యాలు కనిపించాయి. ఈ విషాదకర ఘటన దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో చోటు చేసుకుంది. రాజధాని లాపాజ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది మిలిటరీకి చెందిన కార్గో విమానం. అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ విమానం ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విమానంలో పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు ఉన్నట్లు సమాచారం వెలువడటంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే డబ్బు ఎంత మొత్తం, దాని గమ్యం ఏమిటి అనే అంశాలపై అధికారిక స్పష్టత ఇంకా రాలేదు. విమానాశ్రయానికి సమీపంలోని హైవేపై ఈ విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న అనేక వాహనాలు అక్కడే ఆగిపోయి ఉండగా విమానం కూలి వాటిని ఢీకొట్టింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ప్రాంతమంతా అగ్ని జ్వాలలు చెలరేగాయి. ఇక స్థానికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర వైద్య బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇక విమానంలో ఉన్న 15 మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారిక సమాచారం. ఇక మృతుల్లో మిలిటరీ సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది. నేలపై ఉన్న వాహనదారులకు కూడా గాయాలైనట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే గాయపడిన వారి ఖచ్చిత సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. ఘటనా స్థలాన్ని అధికారులు పూర్తిగా మూసివేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక లోపమా, ఇంజిన్ ఫెయిల్యూరా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో విచారణ కొనసాగుతుంది. బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకుని విశ్లేషణకు పంపినట్లు సమాచారం. ఇక ఆ వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం తేలనుంది. ఇక మిలిటరీ కార్గో విమానంలో భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నారనే వార్తతో ఈ ఘటన మరింత చర్చనీయాంశమైంది. ఆ డబ్బు ఏ ఆపరేషన్కు సంబంధించినది, కేంద్ర బ్యాంకు లేదా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక అధికార వర్గాలు మాత్రం ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు గోప్యంగా ఉంచినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఇక హైవేపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజల్లో భయాందోళన నెలకొంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలిపి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.